బైబిల్ ఇలా సెలవిచ్చింది, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు, నా జనులు జ్ఞానము లేక చెరపట్టబడుచున్నారు అని. దేవుని గూర్చిన జ్ఞానం మనకు కావాలి. ఇప్పుడు ఇంతకుముందు నేను ప్రశ్న అడిగానే, అలాంటివి 3000 ప్రశ్నలకు ఇప్పటికీ సంఘానికి జవాబు తెలియదు. అది మాత్రమే కాదు, 10,000 సంగతులకు సంఘం ఇప్పటికీ దూరం. ఓ 2-3 అడుగుతాను, కొంచెం ఆలోచించడానికి మాత్రమే. మీకేదో తెలియదు అని చెప్పడం నా ప్రయత్నం కాదు, మనకి ఇంకా చాలా విషయాలు తెలియదు అని స్పృహ కలిగించడానికి చెప్తున్నాను. ఆదరణ ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఎంత దూరం ఉన్నామో తెలిసి, ఎంతలో త్వరగా వెళ్ళిపోతామో తెలిసినప్పుడు ఒక నిరీక్షణ కలుగుతుంది. మీరు బైబిల్కి ఎంత దూరంగా ఉన్నారో తెలిస్తే ఎంత త్వరగా దగ్గరికి వెళ్ళాలో కూడా మీకు అర్థమైపోతుంది. మీ పోరాటం మరల నూతనం అయిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. ఏదో ఒకసారి అందరు చెప్తారా మాట? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరు కలిసి స్తుతించడంలో లాభం ఉంది. మన పక్కనే కొందరు ఉంటారు, ఆయన్ని స్తుతించడానికి కూడా సిగ్గుపడేవారు. నీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పిస్తుంది. నువ్వు బిగ్గరగా స్తుతిస్తే వారు సిగ్గుపడ్డం మానేసి వారు దేవుణ్ణి స్తుతించడం నేర్చుకుంటారు. ప్రైజ్ ద లార్డ్.